హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపేర్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ టమాటా పికిల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ పికిల్ అయితే నా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు పెడుతుందా అని ఎదురు చూసేదాన్ని. పెట్టినప్పుడు అయితే నాన్ వెజ్ కర్రీస్ ఉన్నది కూడా ఈ పికిల్ అయిపోయేంత వరకు ఈ పికిల్తోనే మొత్తం రైస్ అంతా కంప్లీట్ చేసేదాన్ని. కార్డ్ రైస్ కూడా తినేదాన్ని కాదు. అంత టేస్టీగా ఉంటుందండి. చాలా ఇష్టం నాకైతే ఈ పచ్చడి. ఇప్పుడు మా పిల్లలు వచ్చిన తర్వాత ఈ పచ్చడిని నాకన్నా ముందు మా అమ్మతో అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఈ పికిల్ అయితే మా పిల్లలకు కూడా ఎంతో ఫేవరెట్ అయిపోయిందండి. అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడిని. మరి దీన్ని మీకు కూడా చూపించబోతున్నాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఇక్కడైతే 1 కేజీన్నర టమాటాలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నామండి. ఈ టమాటాలు నాటు టమాటాలు తీసుకుంటే పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది, అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా వస్తుంది. మేము తీసుకున్న టమాటాలు అయితే నాటు టమాటాలు, అందుకే వీటిని ఒక 2 పార్ట్స్గా మాత్రమే ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఇవి బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి పాత్ర పెట్టుకొని ఒక 2 గంటల ఆయిల్ కూడా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నిటిని కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ఆయిల్ అయితే మీరు తీసుకున్న టమాటా క్వాంటిటీని బట్టి 2 గంటల లేదా 3 గంటలు అనేది యాడ్ చేసుకోండి. తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఇక్కడ అమ్మ అయితే చేతులతోటే వేసేస్తుందండి, వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇది సుమారుగా ఒక 30 గిద్ద వరకు ఉంటుందండి కల్లుప్పు అయితే. మీరు కేజీన్నరకి ఒక 30 గిద్ద వరకు అయితే కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి. అమ్మ అయితే 2 దోశలతోటి అయితే ఉజ్జాయింపుగా అలా వేసేసింది. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేసామంటే ఈ టమాటా ముక్కలు ఉడికి మనకు వాటర్ అయితే బయటకు వస్తాయి. ఈ టమాటాలో ఉన్న నీరంతా పోయేంత వరకు ఫ్లేమ్ని ఫస్ట్ అయితే ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉంటూ అడుగు మాడకుండా ఇలా ముక్కల్ని కలబెట్టుకుంటూ, అలాగే టమాటా ముక్కల్ని కొంచెం ప్రెస్ చేసి నొక్కుతూ మనం కలుపుకున్నామంటే టమాటాలు అయితే త్వరగా అయితే మగ్గిపోతాయండి. అయితే దగ్గర ఉంటూనే ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ బాగా చక్కగా అయితే టమాటాలని ఉడికించుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోవాలండి, లేదంటే పచ్చడి టేస్ట్ అస్సలు బాగుండదు. మనం కలుపుకుంటూ ఈ టమాటాలు నొక్కుంటూ ఇలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే టమాటాలు అయితే ఈవెన్గా కుక్ అయిపోయి టేస్ట్ అయితే చాలా చక్కగా వస్తుంది. అలాగే పచ్చడి కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ముక్కలు అయితే మ్యాక్సిమం అన్నీ కూడా టమాటాల ముక్కలన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం చిక్కబడిందండి ఈ పచ్చడి అయితే. ఇలా పూర్తిగా వాటర్ అనేది ఏమీ లేకుండా కొంచెం దగ్గరికి రావాలి పచ్చడి కన్సిస్టెన్సీ. అంతవరకు అయితే మనం అయితే ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ అయితే మ్యాక్సిమం అయితే ఇంకా నీరంతా ఇంకిపోయింది. పచ్చడి అయితే దగ్గరికి వచ్చేస్తుందండి. ఈ కన్సిస్టెన్సీలో మనం దీంట్లోనికి అయితే కారం అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ కారం కూడా అమ్మ అయితే ఉజ్జాయింపుగా స్పూన్తో అయితే వేసేసింది. నేను సుమారుగా చెప్పాలంటే దీని కారం కూడా ఒక 30 గిద్ద వేసుకుంటే సరిపోతుందండి. నేను తీసుకున్న కారం అయితే మరీ మంట ఎక్కువగా లేదు, అలాగని చప్పగా లేదండి, మీడియంగా అయితే ఉంది స్పైసీనెస్ అయితే. మీరు కన్సిస్టెన్సీ తగ్గట్లుగా మీకున్న కారం స్పైసీనెస్ తగ్గట్టుగా అయితే కారం యాడ్ చేసుకోండి. ఒక 30 గిద్ద అయితే కొంచెం మీడియం స్పైసీనెస్తో ఉన్న కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదో చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను అయితే ఒక వెల్లుల్లిపాయని తీసుకుంటే సరిపోతుంది. వీటిని కచ్చాపచ్చిగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండి పెట్టుకొని 2 గంటల ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ ఎండుమిర్చి ఫ్రై అవ్వాలి. ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ పోపు దినుసులు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా పచ్చడిని కూడా వేసుకొని ఈ ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఒక 1 or 2 మినిట్స్ ఈ ఆయిల్లో కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఈ కొత్తిమీర కూడా పచ్చళ్ళలో బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఈ పచ్చడిని వేడివేడిగా కూడా రైస్లో వేసుకొని తినేసేయచ్చు, మగ్గవలసిన అవసరం కూడా లేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే బౌల్లో స్టోర్ చేసుకొని
మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ పచ్చడిని బయట ఉంటే 1 వీక్ మాత్రమే ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా పచ్చడిని అయితే ఏదైనా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే 2 మంత్స్ అయినా కూడా 3 మంత్స్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట అయితే స్టోర్ చేయొద్దు. బయట అయితే 1 వీక్ మాత్రమే స్టోర్ ఉంటుంది. మరి మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్లో ఈ ఇన్స్టెంట్ టమాటా పచ్చడిని ఒకసారి చేసుకోండి. ఖచ్చితంగా కూడా మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. అంత బాగుంటుంది ఈ పచ్చడి. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.